మీరు కాంచీపురం వెడితే కైలాసనాథర్ దేవాలయం ఒక దేవాలయం, ఇసుకతోటి రాళ్లతోటి కట్టారు ఆ దేవాలయం. అత్యద్భుతమైన దేవాలయం. అక్కడ 16 పట్టల శివలింగం ఉంటుంది లోపల. అంతరాలయంలో ఒక గుహ లాంటి దాంట్లోంచి దూరి వస్తారు. అలా కాని వెళ్ళి వస్తే ఇంకా అమ్మ కడుపులోకి వెళ్ళరు అని. అది ఆఖరి జన్మ. అంత గొప్ప క్షేత్రం అది. ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో వచ్చింది. అక్కడ తొండమండలాన్ని అంతటినీ పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒక ఆయన, కాడవర్కోన్ అని ఆ రాజుగారి పేరు. ఆ రాజుగారు ఒకప్పుడు ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించాడు. అదే కైలాసనాథ దేవాలయం. దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకుని ఆలయంలో కూర్చుని పురమాయిస్తున్నాడు. అన్నీ పురమాయించాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు కల్లోకి వచ్చాడు. అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అన్నాడు. పిలిచానని. నాకు రావడం కుదరదేమనుకోకండి. అదేమిటి అన్నాడు. అంటే ఇదే సమయానికి తిరుయిండ్లపూర్ అని ఇక్కడికి దగ్గరలోనే నీరాజ్యంలోనే ఒక ఊరు ఉంది. అందులో పూసలార్ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కూడా గుడి కట్టాడు. ఆయన కుంభాభిషేక ముహూర్తం పెట్టాడు. చాలా భక్తితత్వం. నేను అక్కడికి వెళ్ళాలి కుంభాభిషేకానికి, అందుకని ఇక్కడికి రావడం కుదరదు, ముహూర్తం మార్చుకోవాలి. ఆయనకి తెలియదు. ఆశ్చర్యపోయి నా రాజ్యంలో ఇంకొకరు కూడా శివాలయం కట్టారా, కుంభాభిషేకమా నాకు తెలియకుండా అని ఆయన ఆ తిరుగిండ్ల ఊరు వెళ్ళాడు రాజు మారువేషంలో. వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని అడిగాడు. ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఇల్లు పెద్ద శివాలయం కట్టాట, ఎవరు పూసలారన్న బ్రాహ్మణుడు. అంటే వాళ్ళు అన్నారు అతనికి మతి చెడిపోయి, అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అదిగో అదే ఇల్లు, అరుగు మీద కూర్చుని ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి మీరు కాంచీపురం వెడితే కైలాసనాథర్ దేవాలయం ఒక దేవాలయం, ఇసుకతోటి రాళ్లతోటి కట్టారు ఆ దేవాలయం. అత్యద్భుతమైన దేవాలయం. అక్కడ 16 పట్టల శివలింగం ఉంటుంది లోపల. అంతరాలయంలో ఒక గుహ లాంటి దాంట్లోంచి దూరి వస్తారు. అలా కాని వెళ్ళి వస్తే ఇంకా అమ్మ కడుపులోకి వెళ్ళరు అని. అది ఆఖరి జన్మ. అంత గొప్ప క్షేత్రం అది. ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో వచ్చింది. అక్కడ తొండమండలాన్ని అంతటినీ పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒక ఆయన, కాడవర్కోన్ అని ఆ రాజుగారి పేరు. ఆ రాజుగారు ఒకప్పుడు ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించాడు. అదే కైలాసనాథ దేవాలయం. దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకుని ఆలయంలో కూర్చుని పురమాయిస్తున్నాడు. అన్నీ పురమాయించాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు కల్లోకి వచ్చాడు. అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అన్నాడు. పిలిచానని. నాకు రావడం కుదరదేమనుకోకండి. అదేమిటి అన్నాడు. అంటే ఇదే సమయానికి తిరుయిండ్లపూర్ అని ఇక్కడికి దగ్గరలోనే నీరాజ్యంలోనే ఒక ఊరు ఉంది. అందులో పూసలార్ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కూడా గుడి కట్టాడు. ఆయన కుంభాభిషేక ముహూర్తం పెట్టాడు. చాలా భక్తితత్వం. నేను అక్కడికి వెళ్ళాలి కుంభాభిషేకానికి, అందుకని ఇక్కడికి రావడం కుదరదు, ముహూర్తం మార్చుకోవాలి. ఆయనకి తెలియదు. ఆశ్చర్యపోయి నా రాజ్యంలో ఇంకొకరు కూడా శివాలయం కట్టారా, కుంభాభిషేకమా నాకు తెలియకుండా అని ఆయన ఆ తిరుగిండ్ల ఊరు వెళ్ళాడు రాజు మారువేషంలో. వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని అడిగాడు. ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఇల్లు పెద్ద శివాలయం కట్టాట, ఎవరు పూసలారన్న బ్రాహ్మణుడు. అంటే వాళ్ళు అన్నారు అతనికి మతి చెడిపోయి, అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అదిగో అదే ఇల్లు, అరుగు మీద కూర్చుని ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు